తర్వాత 2019 సెప్టెంబర్లో ఎప్పుడు మా హయాం మాది మొదలయ్యాక దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత 2024 మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్లో నుంచి ఈరోజు టెస్ట్ చేసి అవి కూడా బోలేబాబు నుంచి రాలే, ఏఆర్ డైరీ అనే దాని నుంచి వచ్చిందని చూసి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు. ఈ ఏఆర్ డైరీకి ఇంకా ఒకటి రెండింటికి బోలేబాబా అనేవాడు సప్లై చేశాడు. అది 1924 మధ్యనే వాడు సప్లై చేసినట్టు, ఒకవేళ చేసి ఉంటే 1924 మధ్య ఈ పాపాలనే జరిగినట్టు. వీళ్ళు మా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో అక్కడికి పోయి ఖాళీ డ్రమ్ములు చూసినాము, లేదంటే ఇన్వాయిస్ చూసి మేము పట్టుకున్నాము. అసలు లేని శాంపుల్స్ అయితే వీళ్ళు పంపారు. ఇప్పుడు చేసిన సిట్టు ఛార్జ్షీట్ తయారు చేసిన దాంట్లో బోలేబాబా అనేవాడు వేషం మార్చి వీళ్ళ ద్వారా చేశాడు అని అలిగేషన్ చేశారు. దట్ తేలేది న్యాయస్థానంలో తేలాల్సింది. పాయింట్ ఈజ్ ఎక్కడ కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరఫున ఉన్నవారు కానీ, టీటీడీ బోర్డు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ కానీ వీళ్ళందరూ దీంట్లో ఎక్కడ ఉన్నారనేది అయితే ఎక్కడ దాంట్లో లేదు. అలాంటి ఆరోపణ కానీ, ప్రస్తావన కానీ, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇగ్నోర్ చేశారు లేదా చేయాలని వాళ్ళు ప్రస్తావించాలనే ఆధారాలు, వాటికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. సో ఆ రోజు బోలేబాబా ఎంటర్టైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు. మళ్లీ వీళ్ళు తీసిన శాంపుల్స్ ఎప్పుడు తీశారయ్యా అంటే 24 జూన్లో 12 ఈయన అధికారంలోకి వచ్చాక తీసిన శాంపుల్స్ లోంచి, అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసిన శాంపుల్స్ లోంచి తీశారు. ఈ శాంపుల్స్ కూడా బోలేబాబాకు సంబంధించినవి కావద్దు, ఏఆర్ డైరీకి సంబంధించినవి. ఆ ఏఆర్ డైరీకి బోలేబాబా సప్లై చేశాడనేది మా ఇన్వెస్టిగేషన్ లో మేము కనుక్కున్నామని ఈ రోజు సిట్ అలిగేషన్ చేసింది. అది తేలాల్సింది అక్కడ. ఇంక ఎక్కడ 1924 సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టీటీడీ దీంట్లోనూ ఏ రకంగా తప్పు జరిగింది అని తెలుస్తుంది లేదు. మూడవది, అప్పన్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినంత వరకు ట్రాన్సాక్షన్స్ లో, అది న్యాయస్థానంలో తేలాలి. ట్రాన్సాక్షన్స్ లో వచ్చిందా లేదా, ఎట్లొచ్చింది, అతనికి సోర్సెస్ వేరే ఉన్నాయా, అతను లాయర్లను పెట్టుకుని చూసుకుంటాడేమో లేదు. అతను విపిఆర్, ఆయన పిఏగా ఉన్నాడని, విపిఆర్ గారి భార్య, ఆమె పర్చేజ్ కమిటీలో ఆమె మెంబరు. ఇవన్నీ ఎక్కడ ఎందుకు ప్రస్తావనకు రావట్లా? సిట్ దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అది కూడా రావాలిగా. నిజంగా వీళ్లకు వన్ సైడెడ్ పోవట్లేదు, నిష్పాక్షికంగా జరుగుతోంది అనుకుంటే అన్ని ప్రస్తావించవచ్చు. ఎస్వీపీఆర్ గారు పార్టీలో ఉన్నారనొచ్చు, ఆయన భార్య గారు ఆమె అప్పట్లో టీటీడీ సుబ్బారెడ్డి పిఏని వీళ్ళు అనడం ద్వారా ఏమి చేయాలనుకుంటున్నారంటే మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకో నీచమైన రాజకీయం లేక ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. పోనీ నిజంగా సుబ్బారెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే ఇది కామన్ సెన్స్ పిల్లలైనా ఇవ్వడం చెప్తాడు. పోయిపోయి సుప్రీంకోర్టు దగ్గరికి ఆయన ఎందుకు పోతాడు నేరుగా? అయ్యా అన్యాయమైన ఆరోపణ చేశారు, మీరే దీన్ని చేసేసి న్యాయం చేయండి, ఈ అన్యాయాన్ని సరిదిద్దండి, ఇక్కడ మహాపాపం జరుగుతోంది అన్నారు. పోనీ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? ఓ బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి బాధ్యతారహితమైన అంత ర్యాష్ కామెంట్స్, హేస్టీ కన్క్లూజన్ కు ఎట్లొస్తారు అది కూడా ప్రశ్నించిందిగా. నువ్వు ఇన్వెస్టిగేషన్ లేదు, ఎలాంటి దాని మీద డిపార్ట్మెంటల్ ఏదైనా లేదు, బోర్డు వైపు నుంచి లేదు, ఎలాంటిది లేకుండా ఒక ముఖ్యమంత్రి తనకు డైరెక్ట్ సంబంధం లేదు. కొన్ని ఆయన ఏం పర్చేజ్ డిపార్ట్మెంట్ చూసేవాడు కాదు, టీటీడీ బోర్డు మెంబర్లకే సంబంధం లేదు, చైర్మన్ కు సంబంధం ఉండదు, ఈఓకు సంబంధం ఉండదు. దానికి సపరేట్ సిస్టమ్ ఏదో ఫామ్ చేసి ఇచ్చేసిన దాంట్లో ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఈ కామెంట్ చేశాడు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సో ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఏకైక విద్య, ఆయన గాని నేను గతంలో కూడా అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు, ఇది ఒక ప్రత్యేకమైన తెగ, అది ఒక రాక్షస తెగ లాంటిది. అంటే ఒక సైకో, దీంతో ఎదుటివాడు కోలుకోకుండా
అత్యంత అన్యాయమైన దారుణమైనది ఎంత దెబ్బ కొడితే ఆ షాక్ నుంచి వాడు కోలుకోలేంత కొట్టాలి తిప్పి ఎందుకంటే ప్రచారం మన చేతిలో ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తే ఏమంటారు ప్రాణం డైరెక్ట్ తీయకుండా తీసేయచ్చు వేరే రకంగా చేయకుండా ఇది ప్రాణం తీయడమే వ్యక్తిత్వ హననం అంటాం కదా. అలాగే ప్రభుత్వ రెప్యుటేషన్ హననం కానీ కోట్లాది మంది వ్యక్తిత్వాల హననాలు కూడా ఇప్పుడు నేనే హిందువులు ఎవరైతే హిందువులే కాదు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని భక్తితో మొక్కే వాళ్ళు అందరూ ఉంటారు. భక్తి ఉండేవాడు ఎవడైనా ఏ దేవుడైనా మంచి చేయాలని ఉంటారు భక్తితో మొక్కుంటారు. వాళ్ళందరూ కూడా అసలు ఆ ఊహ ఎట్లొచ్చింది అనేది ఇప్పుడు షాక్ అందరూ ఆ రోజు షాక్ తిన్నారు. నిజంగా ఎవడన్నా చేసింటే అంత ఘోరమైంది అనే దానికి షాక్ తిన్నారు. ఈ రోజు అంతకంటే ఇంకా ఘోరమైన షాక్ ఊహించలేని షాక్ ఏదంటే ఒక మనిషి అనేవాడు ఇంత అన్యాయమైన నీచమైన పాపిష్టి ఆరోపణ చేయగలడా, అందులోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు, సభ్య సమాజంలో ఉండాలనుకునేవాడు, ఉండాల్సిన అర్హత ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి మాట అంటాడా అనే షాక్ ఐ థింక్ అప్పుడు లేకపోయినా ఇప్పుడైతే అందరికి వచ్చి ఉంటుంది.